కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీల్లో 5,000 రూపాయల బహుమతి పొందిన సృజన్ సేన్ గారి కథ ఏకాంత స్వప్నం. రచయిత ఈ కథను 6 భాగాల్లో రాశారు. మొదటిది నిన్నటిలోకి, రెండోది అంతరంగం, 3 ప్రలోభాల సుడి, 4 ఏకాంత వాస్తవికత, 5 అన్వేషణ, 6వది చివరిది అయిన నిరీక్షణ. పాఠకుడు ఈ 6వ భాగంలోకి వెళ్ళేటప్పటికీ బహుశా నయనాశ్రువులు ఆగవు. శ్రోతలు రచయిత కథను మలిచిన తీరును జాగ్రత్తగా పరిశీలించండి. కథ చివరిలో రచయిత పరిచయాన్ని ఎప్పటిలాగే చేస్తాను. ముందు కథలోకి వెళదాం. నిన్నటిలోకి. అప్పుడెప్పుడో ఆకాశంలో పక్షిలా కనిపించిన విమానం. నేను, నా కాళ్ళు భూమి మీద. ఒక్కసారైనా విమానం ఎక్కి నేలను చూడాలన్న ఆశ. అప్పుడు నా చుట్టూ ఎన్నెన్ని సంగీతాలు, ఎన్నెన్ని పుస్తకాల మాలలు, రంగురంగుల పూలు, పరవశింపజేసే ప్రకృతి అందాలు, చిన్ననాటి స్నేహాలు, ఉపాధ్యాయులు, క్రీడలు. అదో అద్భుత ప్రపంచం. కోరికలంటే తెలియని వయసు. అంత మాత్రాన అవి పుట్టకుండా ఆగుతాయా? ఒకదాని వెంట మరొకటి నన్ను అంటిపెట్టుకుని, నన్ను ముందుకు నడిపిస్తూ, పరుగులు తీయిస్తూ, ఇంకా ఇంకా ఇన్ని దశాబ్దాల తర్వాత నన్ను లోబర్చుకుంటూనే. నా కోరికలకి విమానానికి సంబంధం ఉంది. 2 మబ్బుల్లోకి దూసుకుపోవటమే. అన్ని కోరికలు, అన్ని కలలు అందరికీ కురవని మబ్బులు కాదు, గాల్లో తేలిపోయేవి కావు. నేను నా కలల్ని నిజం చేసుకోవాలనుకున్నాను. నిజం చేసుకోవాలనుకున్నవారు అన్వేషిస్తారు, విశ్లేషిస్తారు, కొత్త దారులు వేస్తారు. రంగుల పూలలాంటి అనుభవాల్లో పూల కింద ముళ్ళు గుచ్చుకోక తప్పదు. రక్తపు చుక్కలు రాకపోవు, పూలరేకుల్లా రాలకపోవు. రక్తపు చుక్క రంగు కూడా ఓ పుష్పమే. కలలన్నీ నిజం చేసుకునే క్రమంలో ఆకాశానికి భూమికి మధ్య కాలం కదిలిపోయింది. 6 దశాబ్దాలు దాటిపోయాయి. కొత్త దశాబ్దానికి ఇప్పుడు స్వాగతం పలకటానికి కొన్ని రోజులు మాత్రం మిగిలాయి. అంతరంగం. ఇప్పటి వరకు నేను అనేక నగరాలు తిరిగాను, అనేక దేశాలు చుట్టి వచ్చాను. అవన్నీ మా వ్యాపార ప్రపంచంలో భాగాలు. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల్ని చూడలేకపోయాను. నావి అందమైన కళ్ళు అంటారు. కళ్ళు ఉన్నవారందరూ ఈ ప్రపంచాన్ని చూడలేరు. కళ్ళు లేనంత మాత్రాన ఊహించకుండా ఉండలేరు. ఇదో అద్భుతమైన, వివాదాస్పదమైన ప్రపంచం. ఈ సృష్టిలో ఎన్నెన్నో చమత్కారాలున్నాయి. ఇప్పుడు మొదటిసారి నేను ఈ ప్రాంతాలను చూడాలని వచ్చాను. అది బయలుదేరకముందు ఇష్టపడింది కాదు. ఇంట్లో వాళ్ళు బలవంతంగా పంపారు. కొన్ని బలవంతాలు మన ఆలోచనల్ని, జీవితాన్ని మార్చుతాయి. నాతో వచ్చింది ఈ మహానగరంలోని ప్రముఖులు. అందరూ ఆడవారే. అందులో కొందరికి విద్యాసంస్థలున్నాయి, ఆసుపత్రులున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి, ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, గోల్డ్, డైమండ్స్ బిజినెస్లు. ఒక్క మాటలో అందరూ పుష్కలంగా డబ్బుతో నిండి ఉన్నారు.
వారం రోజుల ప్రయాణం, అడుగడుగునా విమానాలు, ఖరీదైన కార్లు, అందరికీ తమవైన అలంకారాలు, విలాసవంతమైన ఆలోచనలు. అవన్నీ తీర్చటానికి భర్తలు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, బంధుజన సందోహం ఉంది. జస్ట్ దే వాంట్ టు కిల్ ది టైమ్. నాకు నచ్చనిది అది. అయినా తప్పదు. నా అంతరంగాన్ని ఆవిష్కరించుకోవటానికి ఇప్పటికి సమయం దొరికింది. అత్యంత ఖరీదైన గెస్ట్ హౌస్ గదిలో నేనున్నాను. అద్దాల కిటికీలోంచి చూస్తుంటే దూరంగా పర్వతాలు, పొగమంచు, మబ్బుల సముదాయం, పక్షుల విహారం. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నా జీవిత కథను నేను రాయాలి. అలాంటివి రాయటానికి చాలామంది ఉన్నారు. నేను రాయగలను. నా కలలను నిజం చేసుకునే ప్రయాణంలోని ఆనంద విషాదాలను నేను రాస్తేనే బాగుంటుంది. అందులో శిల్పచాతుర్యం ఉండకపోవచ్చు. నా హృదయం, నా ఆత్మ ఉంటాయి. అందుకు ఇది తొలి ప్రయత్నం. నా విజయం వెనుక పుస్తకాలున్నాయి, సంగీతం ఉంది, ఇంకా అనేక లలిత కళలు ఉన్నాయి. నా ఆలోచనలకు విరామం ఇస్తూ ఆ దృశ్యం కనిపించింది. గడ్డం కింద చేతులు ఆనించి ఆమె శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. మా బృందంలో సభ్యురాలే. తన ఆలోచన ఏమై ఉంటుందా అనిపించింది. ఈ పచ్చపచ్చ వనాల్ని, ఇక్కడ వికసించిన రంగురంగుల పూలని పరవశింపచేయాలనా? ఆకుపచ్చ చెట్ల మధ్యన ఆకాశం తన రంగు నీలం అయినా తెల్లని రంగును పులుముకుంది. అదే సమయంలో సీతాకోక చిలుకల గుంపు అక్కడ వాలినట్లుగా ఉంది. అందరూ ఆ అమ్మాయి చుట్టూ చేరారు. ఒకరికి మరొకరు ఆసరా. ఒకరి నడుం చుట్టూ మరొకరు చేతులు వేసుకున్నారు. ఎవరో ఫోటోలు తీస్తున్నారు. అన్ని చేతులు ఒకరినొకరిని గట్టిగా పట్టుకుని ఎవరినీ కదలనీయటం లేదు. అప్పుడు వారి మధ్యనున్న ఆమె లేచి నిలబడింది. తను ఏదో చెబుతోంది. అందరూ ఆసక్తిగా వింటున్నారు. వారిని ముగ్ధుల్ని చేస్తున్న ఆ మంత్రం ఏమిటో. కొద్దిసేపటి తర్వాత అందరి చేతులు విడివడ్డాయి. అప్పుడు నేనున్న కాటేజీ కేసి తిరిగారు. బహుశా నా కోసం చూస్తున్నారు. దాదాపు అందరూ నాకంటే చిన్నవారు. అందుకే నేను వారితో కలవలేకపోతున్నాను అనుకుంటున్నారా? నేను ఇలా ఇక్కడ గదిలో కూర్చోవటం కాదు. వారి మాటల్లో అందరికీ పంచాల్సిన విషయం ఏదో ఉందేమో. అందుకే గది నుంచి బయటకు వచ్చాను. అక్కడ పని మనుషులు ఉన్నారు, ఆడవారు. అలాగని ఇది మహిళల ప్రపంచం కాదు, మగవాళ్ళు ఉన్నారు. మా బృందం మాత్రం మహిళలకు పరిమితం. నేను వాళ్ళ దగ్గరకు వెళ్లేలోగా ముందుకు వెళ్ళిపోయారు. నేను వడివడిగా అడుగులు వేస్తున్నాను. అప్పుడు దర్శనం ఇచ్చింది. అదో కొలను. అందులో కలువలు. కొలను మీద చిన్ని వంతెన. వంతెన ఎక్కి ఆగిపోయాను. నీళ్లలో బాతులు ఈదులాడుతున్నాయి. అలా చూస్తూ నిలబడ్డాను. వంతెనలు ఈ దరి నుంచి ఆ దరికి మనుషులను చేర్చటమే కాదు, నిన్నటిలోకి రేపటిలోకి తొంగి చూసుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. నాకు పెళ్ళి అయింది. అప్పటికే అమ్మా నాన్నలు వద్దంటున్నా చదువుకున్నాను. నా చేతిలో డిగ్రీలున్నాయి. నా భర్త కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తను ఉద్యోగం చేయాలనుకున్నాడు. నాకు ఉద్యోగం చేయాలని లేదు. అందుకు మా అత్తామామయ్యలు కూడా అంగీకరించరు.
మనకు 100 ఎకరాల భూమి ఉంది, తోటలున్నాయి, అవి చూసుకుంటే చాలు అన్నది వారి అభిప్రాయం. నాకు 2 మరుదులు, 2 ఆడపడుచులు. వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. మా శ్రీవారు అందరిలోకి పెద్దవారు. నాకు ఆ పల్లెలో ఉండటం ఇష్టం లేదు. నేను ఆయన సాధించాల్సింది ఏదో ఉంది. మొదటి నుంచి నా ప్రయాణం ఓ గమ్యాన్ని నిర్దేశించుకుని ఉంది. ఇంజనీరింగ్ చదివింది పొలాలు చూసుకోవటానికి కాదు అన్నారాయన. మనం ఇంకొకరి కింద పనిచేయటం నాకు ఇష్టం లేదు అన్నారు మామగారు. ఆ రాత్రి చెప్పాను, మామయ్య గారు అన్న మాట నాకు నచ్చింది అని. నన్ను వింతగా చూశారు. నీకు ఈ పల్లెలో ఉండటం ఇష్టమా? కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు చేయాలి? మనం కూడా మెల్లగా అందులో భాగం అయిపోతాం. ఒకరి కింద పనిచేసే కంటే మనం 10 మందికి అవకాశం ఇద్దాం. వ్యాపారం చేద్దామనుకుంటున్నావా? ఓ ఇంజనీర్ తలుచుకుంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టవచ్చు. అనుభవం కావాలి కదా. మనుషులు అనుభవంతో పుట్టరు, పుట్టాకే అనుభవం వస్తుంది. పెట్టుబడి? మొదట్లోనే మనం భారీ పరిశ్రమలు పెట్టబోవటం లేదు. ఆయనకు అర్థమయ్యింది. అది మొదటి మలుపు. జీవితంలో ఏదీ అంత సులభంగా రాదని తొలి అనుభవం నేర్పింది. మనం ఓ నిర్ణయం తీసుకోవటానికి ముందు చాలా కష్టపడాలి. ప్రారంభ అవస్థలు దాటాలి. తొలి యుద్ధం కూడా కుటుంబం మీదే. అది ప్రేమైనా, పెళ్ళైనా, తరాల అంతరమైనా. మామయ్య గారు త్వరగా రాజీ పడలేకపోయారు. ఆస్తులను పంచాలనే ప్రతిపాదన మా అత్తగారిది. అందుకు అంగీకరించలేదు మామయ్య గారు. ఈ వ్యాపారంలో నష్టం వస్తే అది కుటుంబం మీద పడుతుంది. అప్పుడు అందరూ నష్టపోవాలన్నది మా అత్తగారి అంతరంగం. అమ్మల దృష్టిలో పిల్లలందరూ సమానం. కొంత ఎక్కువ సమానం అయినవారు కొన్ని కుటుంబాల్లో ఉండవచ్చు. సమస్య ప్రారంభం అయినప్పుడు అసలు వ్యక్తిత్వాలు బయటపడతాయి. అప్పటి వరకు అందమైన పొదరిల్లు అది. అది విచ్ఛిన్నం అవుతుందని భయం. ఇంటికి పెద్ద కోడలిగా నాతో మొదలైందని చర్చలు, గుసగుసలు, ఆరోపణలు. నాకు ఈ ఇంటిని చీల్చాలని లేదు. నేను, నా భర్త అనే సంకుచిత మనస్తత్వం లేదు. నేను ఇంకో ప్రపంచంలోకి, మరింత ఎక్కువ మంది మనుషుల దగ్గరికి, కొత్త సంబంధాలలోకి వెళ్తున్నాను. అందరినీ కలుపుకున్నప్పుడే వ్యాపారమైన, జీవితమైన విజయమార్గంలో ఉంటుందని నాకు తెలుసు. మామయ్య గారు తాత్కాలికంగా రానున్న పరిణామాలను ఆపగలరు, శాశ్వతంగా కాదు. ఇంకా ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండటం సాధ్యం కాదు. అది మారుతుంది. ఇది అనివార్య పరిణామం. నేను నా బంగారం అమ్మి మనం ప్రారంభిద్దామని అన్నాను. అమ్మటం ఎందుకన్నది మా వారి ప్రశ్న. నేను ఓ డిజాస్టర్ని ఊహిస్తాను, తయారుగా ఉంటాను. అమ్మటం కొనటం కోసమే అనే ఆశ ఉంటే చాలు. ముందు మనకి కాస్త స్వేచ్ఛ కావాలి. అలా మొదలయ్యాం. పట్టణం వచ్చాం. అన్ని రకాలుగా అధ్యయనం చేశాం. మమ్మల్ని 2గా విభజించుకున్నాం. ఎవరి వ్యాపారం వారిది. ఓ చోట అపజయం ఉంటే మరో చోట విజయం ఉండొచ్చు. 2 నష్టాలను తెస్తే అనే ఆలోచనను రానీయలేదు. అలా జరిగినా మేం చదువుకున్నాం. ఎవరో ఒకరి కింద పనిచేస్తాం. మళ్ళీ భూమిని నమ్ముకోవచ్చు.
అదేంటి ఒంటరిగా ఆలోచిస్తున్నారు? అందుకు ఇక్కడికి రావటం ఎందుకు? మన గది చాలదా అంటున్నారు. ఉలిక్కిపడ్డాను. చిరునవ్వు నవ్వాను. ఇందులో ఏదొక రోజు మీరు ఇలాంటి స్థితిలో ఉంటారన్న ధ్వని వారికి చేరిందా? ఏమో. అందరితో కలిసిపోయాను. గుడి, సముద్రం, నది, రకరకాల భోజనాలు, అందరూ కలిసి నృత్యాలు చేస్తుండగానే గంటలు గడిచిపోతున్నాయి. మధ్యలో ఇంటి నుంచి ఫోన్లు, పలకరింతలు, రాత్రి సమయానికి అలసిపోయి నిద్రలోకి జారటం. వెనక్కి వచ్చాం. తిరిగి నేను, నా గది, నా ఆలోచనలు, నా గతం, ఇవన్నీ నన్ను చుట్టుముట్టాలంటే కావలసింది అదే, ఒంటరితనం. ఒంటరితనము ఓ పువ్వే, పరిమళమే. ప్రలోభాల సుడి. మహాసుడిగుండమైన వానచినుకులు లేకపోతే ఎండిపోతుంది. ప్రవాహం ఉంటేనే పంట అయినా బతుకైనా. ప్రయాణంలో ఎన్నెన్ని ప్రలోభాలో, వాటిని అధిగమించడానికి ఎన్నెన్ని ప్రయత్నాలో. ఒక్కోసారి భయం, అనుబంధాలన్నీ ఎడారులుగా మారతాయని, కొత్త సంబంధాలలోకి మారిపోతామా అని. ప్రతి మనిషి బతుకు ఓ మహాగ్రంథం. అది నిజాయితీగా, ఎలాంటి రంగులు పూయకుండా, అతిశయోక్తులు లేకుండా చెప్పాలని నాకుంది. అందువల్ల కొంతమంది గాయపడతారు. కొందరు అప్పటికే ఈ లోకం నుంచి నిష్క్రమించి ఉంటారు. మనం వాస్తవం మాట్లాడినా అవన్నీ ప్రశ్నార్థకాలుగా నిలుస్తాయి. ఒకప్పుడు నేను ఓ కుటుంబంలో పుట్టాను. పెళ్లి తర్వాత మరో కుటుంబంలోకి వచ్చాను. ఆ తర్వాత మాదే ఓ కుటుంబం అయింది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వ్యాపారాలు పెరిగాయి, సంపదలు మాతో వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆశలు, కొత్త ప్రలోభాలు, ఈడ్చికొట్టిన అనుభవాలు లేకపోలేదు. ఇప్పుడు అనిపిస్తోంది, ఈ ప్రలోభాలు నా వ్యక్తిగతాన్ని దెబ్బతీశాయి. నాకంటూ సొంతం ఏమీ లేదు. అది ఆస్తి కాదు. ఇప్పటివరకు నేను కావాలనుకున్నది సాధించానని అనుకుంటున్నాను. నా పరిమితులు నాకు తెలుసు. అలాంటి గర్వం, తృప్తి ఇప్పుడు నా నుంచి దూరమవుతున్నాయి. మనుషులు చిన్న చిన్న విజయాలకు ఉప్పొంగిపోవటం, గర్వపడటం, ప్రపంచాన్ని జయిస్తున్నానని, అందరినీ ఆహ్లాదపరుస్తున్నానని, కన్నీళ్లు పెట్టిస్తున్నానని, ఎన్ని భ్రమలు, ఎంత ప్రచారకాంక్ష, అందర్నీ కొనగలను అనుకోవటంలోని విషాదం. ఇవన్నీ ఇప్పుడు మాత్రం వెంటాడుతున్నాయి. ఇది ఎప్పుడో జరిగి ఉంటే ఎంత బాగుండేది. పిల్లలు అంది వచ్చారు. వారికి పెళ్ళిళ్ళు చేశాం. కోడళ్ళు వచ్చారు. సరికొత్త అధ్యాయాలు మొదలయింది. మాలానే పిల్లలు తమదైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారని అనుకున్నాను. వారిలో అలాంటిది లేదు. మేం నిర్మించిన బాటలో నడుద్దామనుకున్నారు ఇద్దరు పిల్లలు. వారికి బాధ్యతలు క్రమంగా అప్పజెప్పుతున్నాం. ఇప్పటి వరకు 2 పాయలుగా మా ప్రయాణం, మా వ్యాపారం సాగాయి. నేను మొదలుపెట్టిన వ్యాపారాలు విజయవంతంగా ఉన్నాయి. అయితే అంతకు మించిన అత్యాధునికమైనవి ప్రారంభం అయ్యాయి. ఆయన, నేను కూడా అలాంటి ఆధునిక మార్పుల్ని చేయవచ్చును. నా ఆలోచనలు అటు సాగుతున్నప్పుడు పిల్లలు అడిగారు, అవసరమా? అప్పుడు షాక్ తిన్నాను. మొదటిసారి అనిపించింది, మనం ప్రపంచాన్ని జయించవచ్చు, కుటుంబాన్ని కాదు అని. ఎందుకలా అంటున్నారు అన్నాను. ఇప్పుడు మనం అంత ఖర్చు పెట్టి డెవలప్ చేయనవసరం లేదు. నీకు అర్థం కావటం లేదు. నువ్వు ఇంకా ఉత్సాహంగానే పనిచేస్తున్నావు.
కానీ శరీరాన్ని మనసుని కూడా వయసు ఆక్రమించింది. మనసుని కూడానా అనుకున్నాను. ఇక నువ్వు మెల్లగా విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది. అవన్నీ ఇక అమ్మేద్దాం. మంచి ధరకు కొనేవారున్నారు. నేను మాట్లాడలేదు. వాళ్ళకి ఈ ఆలోచనలు ఎక్కడ్నించి వచ్చాయి? పెద్ద కోడలు ఉందా? ఇద్దరూ ఉన్నారా ఈ నిర్ణయాల వెనుక? ఒకప్పుడు నా మీద విమర్శలకి నేను కేంద్ర బిందువుని అని నాకు తెలుసు. ఇప్పుడు మా మావయ్య గారిలా నా వ్యాపారాలు చేయమని అడగటం లేదు. మేం భిన్నమైన రంగాల్లోకి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ మార్పులు అనవసరం అనుకుంటే అలానే కొనసాగించవచ్చు. అవి నష్టాల్లో లేవు. లేదా వాటి నిర్వహణను తామో కోడళ్ళో తీసుకోవచ్చు. అందరూ చదువుకున్నారు. అలాంటిది లేదు, నన్ను విశ్రాంతి తీసుకోమంటున్నారు. అంటే పదవీ విరమణ చేయమంటున్నారు. అది చెప్పాల్సింది నేను కదా. నాలోనూ ఓ అత్త ఉందా? నేను అధికారాన్ని చూపిస్తున్నానా? ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. నేను తీసుకోబోయే విశ్రాంతితో ఇంకెన్ని సమస్యలు వస్తాయో. ఇదే మాటను వాళ్ళ నాన్నగారిని అడిగారా? ఇదంతా అమ్మలకేనా? ఆడవారికేనా? నేను బతికి ఉన్నంతవరకైనా నా జ్ఞాపకాల్ని పదిలం చేయవచ్చు కదా. దీని వెనుక కూడా ఇద్దరు స్త్రీలు ఉండటం ఏంటి? ఏకాంత వాస్తవికత. మనుషులు జయించలేనిది ఏకాంతం కూడా అని అనుకునేదాన్ని. అందులోనూ దశాబ్దాలుగా జనం మధ్య మెలిగిన మిసిలిన దాన్ని. అప్పుడప్పుడు ఏకాంతాన్ని కోరుకున్నది నిజమే. అది సేద తీరటానికి, కొత్త ఆలోచనల మీద దృష్టి సారించటానికి. అంతేగాని నాలోకి నేను సంపూర్ణంగా తొంగి చూడటానికి కాదు. నేను నా భర్తతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఆ రాత్రి ఆయన మంచం మీద పడుకుని సీలింగ్ కేసి చూస్తున్నారు. నేను ఆయన దగ్గరికి వచ్చి అడిగాను, ఏంటి ఆలోచిస్తున్నారు? నిశ్శబ్దం. కొద్ది సమయం సమాధానం కోసం చూశాను. మళ్ళీ అడిగాను. సమాధానం లేదు. అనుమానం వచ్చి ఆయన నుదిటి మీద చెయ్యి వేశాను. చల్లగా తగిలింది. అప్పుడు పిల్లల్ని పిలిచాను బిగ్గరగా. నా భర్త కథ అలా ముగిసింది, చివరి మాటలు లేకుండానే. ఇప్పుడు ఏకాంతపు విలువ తెలుస్తోంది. ఇప్పుడు జీవితపు విలువ తెలుస్తోంది. ఇప్పుడు మగవాడి విలువ, భర్త విలువ తెలుస్తోంది. ఇప్పుడు తోడు విలువ తెలుస్తోంది. స్త్రీలు పురుషులు ఏ బంధంలో ఉన్నా నిరంతరం తగాదాలు పడవచ్చు, పరస్పరం తీవ్రంగా విమర్శించుకోవచ్చు, అప్పుడప్పుడు చేయి చేసుకోవచ్చు. కానీ అందులో ఒకరు వెళ్ళిపోతే మాత్రం రెండోవారు భరించలేరు. సకల వాస్తవికతలు వారిని అశాంతం కమ్మేస్తాయి. ఇప్పటి వరకు ఆడవారు ఇలాంటి స్థితిని అధిగమిస్తారు అనుకున్నాను. భార్యను కోల్పోయినా కోల్పోయే భర్తల శేషజీవితం అత్యంత విషాదం అనుకున్నాను. అందులో పూర్తి వాస్తవికత లేదు. భర్తను కోల్పోయిన స్త్రీ పరిస్థితి అంతే. అన్వేషణ. ఇప్పుడు నా అస్తిత్వాన్ని భరించలేకపోతున్నారా అనే అనుమానం వచ్చింది. పిల్లలిద్దరూ ఈ ఊర్లోనే ఉంటారు. కారులో మహా అయితే 10 నిమిషాల ప్రయాణం. ఎప్పుడన్నా నేను పెద్దవాడి దగ్గరకు వెళ్ళి ఓ నెల ఉంటాను. అక్కడ నౌకర్లు ఉన్నారు. వంట చేయటానికి మంచి కుక్కు ఉన్నాడు. ఎక్కువ రోజులు మాత్రం చిన్నవాడి దగ్గర ఉంటాను. అందుకు కారణం, ఈ ఇంటిని నేను, నా భర్త
కలిసి కట్టుకున్నాం. అప్పటి రోజులు ఎప్పుడూ గుర్తొస్తాయి. మేం కట్టుకున్న తొలి ఇల్లు ఇది. అందులో మా ఇద్దరి కోసం ప్రత్యేకమైన గది. ఇప్పుడు నేను ఏకాంత మందిరంగా మార్చుకున్నాను. అందుకని అది నాకు ప్రత్యేకం. ఆయన పోయాక ఈ గదిని ఖాళీ చేయాలనిపించలేదు. మరింతగా అనుబంధం పెరిగింది. ఈ గది మా జ్ఞాపకాల పేటిక. నేను ఎవరికీ అడ్డు కాదు. ఎవరి పనుల్లో వారుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి నేను, యోగా, నా పుస్తకాలు. ఇప్పుడు నా అంతరంగ ఆవిష్కరణ. నిన్నటిలోకి నేటిలోకి పరుగులు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, బిస్కెట్లు. రాత్రికి మళ్ళీ అల్పాహారం. మధ్యలో కాసిని మాటలు. అప్పుడప్పుడు అందరం కలిసి భోంచేయటం, ఏదన్నా కుటుంబం, బంధువుల వేడుకల్లో పాల్గొనటం. మిగతా సమయాల్లో నేను, నా గది. మనవరాలుంది, మనవడున్నాడు. వాళ్లకు సమయం దొరికినప్పుడు, గుర్తు వచ్చినప్పుడు, అమ్మా నాన్నలు ఏదన్నా అన్నప్పుడు ఈ నాయనమ్మ గుర్తొస్తుంది. మిత్రులు ఫోన్ చేస్తుంటారు. వారి నిర్ణయాలు చెప్పరు. నేను తెలుసుకోవాలనుకోను. మరెందుకు నా ఉనికిని భరించలేకపోవటం? అర్థం కాదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే బాధ మిగులుతుంది. నేను కోరికలను జయించగలిగాను అనుకోవటానికి సిగ్గనిపిస్తుంది. తీరని కోరికలు నిజంగానే లేవా? మరెందుకు ఈ సుడిగుండం నన్ను లాగేసుకోవటం? ఈ అన్వేషణ ఇంతకు ముందు చేసుంటే ఇంత బాధ ఉండేదా? నిరీక్షణ. నిరీక్షణ మరణం కోసం కాదు. ప్రకృతి మనుషులకు అన్నీ ఇస్తుంది. అందులో వృద్ధాప్యం కూడా ఒకటి. ఏకాంతం అందరిది. దానికి వయసుతో సంబంధం లేదు. ఏదో ఒకరోజు ఈ గదిలో నా మంచం మీద కదలలేని స్థితిలో విశ్రమించాలని నాకు తెలుసు. అందరూ అనాయాస మరణాన్ని పొందలేరు. అందుకే నా దారిని మార్చుకుంటాను. ఇప్పుడు మళ్లీ ప్రయాణం ఆరంభిస్తాను. దగ్గరగా చూడాలి. ఈ ప్రకృతిని, ఈ మనుషుల్ని, ఈ విశాల ప్రపంచపు వైవిధ్యాన్ని. ఓపిక ఉన్నంతవరకు అవన్నీ నేను అక్షరబద్ధం చేయాలి. నేను సంపాదించుకున్న ఆస్తి అది. నన్ను అభిమానించేవారికి నేను పంచేది కూడా అదే. అలాంటి మంచి సందర్భం కోసం ఎదురుచూస్తుంటాను. అనుభవాల్ని, జ్ఞాపకాల్ని మించిన సంపద ఉండదు. ఏకాంతం ఓ స్వప్నం, ఓ వాస్తవం. అదండి, రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019 కథల పోటీల్లో 5,000 రూపాయల బహుమతి పొందిన పి. సృజన్ సేన్ గారి కథ ఏకాంత స్వప్నం. ఇక రచయిత గురించి కొన్ని మాటలు, కొన్ని వివరాలు. బుక్ ఆఫ్ లవ్ సిరీస్లో ఇప్పటికి 3 నవలలు వచ్చాయి. లండన్లో చంద్రుడు, ఉత్సవ్, శ్రీరామ్ ఎల్ఐసి, అరావళి నవలలు ప్రచురితం. కొన్ని కథలు, 3 నవలలకు బహుమతులు వచ్చాయి. ఈ ఏకాంత స్వప్నం వెనుక ఓ సీనియర్ మహిళ, భావుకురాలు, జీవితంలో అన్నీ సాధించిన వ్యక్తి, తరాల అంతరాలను దగ్గరగా చూసి అందులో తను మొదటి నుంచి భాగమైన స్త్రీ. 6 దశాబ్దాలు పైబడ్డాక, కొత్త తరం వచ్చాక, భర్తను కోల్పోయాక తన సుదీర్ఘ జీవితాన్ని సమీక్షించుకోవటం నన్ను స్పందనకు గురిచేసింది. వారితో జరిపిన సంభాషణ ఈ కథకు మూలం. నిజానికి ఓ నవలగా రాయాల్సినంత విషయం ఇందులో ఉంది. అయితే దీన్ని కథగా చెప్పటంలో ఓ సవాలు ఉందనిపించింది. బిట్వీన్ ది లైన్స్ ఎన్నెన్నో అంశాలున్నాయి.
వాటిని అర్థం చేసుకోవాలి. పాఠకుల ఊహకే విడిచిపెట్టినవి. అంతిమ గమ్యం ఎప్పుడూ ఓ స్వప్నమే. పి. సృజన్ సేన్. రచయిత సృజన్ సేన్ గారి గురించి మరికొన్ని వివరాలు. లండన్లో చంద్రుడు స్వాతి వారపత్రిక సీరియల్తో మొదలైంది వారి సాహితీ ప్రయాణం. తర్వాత బుక్ ఆఫ్ లవ్ సిరీస్ కింద 3 నవలలు వచ్చాయి స్వాతిలోనే. 2 నవలలకు ₹1,00,000 బహుమతి, మరికొన్ని నవలలకు ఆంధ్రభూమి, ఇతర పత్రికలలో వచ్చాయి. కొన్ని కథలకు బహుమతి అందుకున్నారు. చిన్నప్పుడు కథలు రాశారు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి అంటారు సృజన్ సేన్ గారు. నాకున్న పనుల్లో రచనలు చేయటం కుదరదు. మా తండ్రి పి. చంద్రశేఖర్ ఆజాద్ నేను కొన్ని కథలను తనతో చర్చిస్తాను అంటే మూల కథ నాది, కథనం నాన్నగారిది. ఇది సాహితీమిత్రులకు తెలుసు. ఈ కథకు బహుమతి ఇచ్చిన ఈనాడు గ్రూప్ వారికి ధన్యవాదాలు అని తెలుపుకుంటున్నారు రచయిత సృజన్ సేన్ గారు. ఇంతటి చక్కని కథని రాసి బహుమతిని అందుకున్న సృజన్ సేన్ గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే అడిగిన వెంటనే వారు ఈ కథను ఆడియోగా చేయననుమతించిన వారి సహృదయతకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కథాభారతి శీర్షికను ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.